నంద్యాల పట్టణంలోని అమ్మవారిశాల నందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నూతన వధూవరులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవటమే కాకుండా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తూ ప్రాణదాతల కండి అంటూ సందేశాన్ని ఇస్తూ నిర్వహించిన సేవా కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. నంద్యాల పట్టణంలోని అమ్మవారిశాల నందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మరియు చైర్మన్ విష్ణు గాయత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెళ్లి కుమారుడు సిద్ధార్థ్ శ్రీలేఖ నూతన వధూవరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాపూజీ నాయక్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అన్న పిలుపును ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్ర మాట్లాడుతూ ఇది నంద్యాల జిల్లాలోనే ఒక అరుదైనటువంటి సంఘటన అని, గతంలో 20,000 మందికి రక్తదాతలకు ప్రేరణగా కల్పించి రక్తదానం ఇప్పించి ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా వివాహం చేసుకోబోతున్నటువంటి సిద్ధార్థ శ్రీలేఖ కోరిక మేరకు ఫణీంద్ర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వధూవరులను ప్రోత్సహించారు. ఇలాగే శుభకార్యాలలో రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ వినీత, ప్రదీప్ కుమార్, ప్రభాకర్, బ్రహ్మారంభ, ఫణీంద్ర, బాపూజీ నాయక్, విష్ణు, గాయత్రి, నూతన వధూవరులు, బంధుమిత్రులు ఇందులో పాల్గొన్నారు. పెళ్లికొడుకు ఇవ్వడం అనేది ఒక హైలైట్ గా ఉంటుంది. అలానే వినీత మేడం గారు శాంతరాం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడికి పంపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని బాబుజీ నాయక్ సార్ గారు, నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఫర్ సేవా టీం అందరూ విజయవంతం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు సిద్ధార్థ శ్రీలేఖ ఆర్థిక ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నంద్యాల ఫంక్షన్ హాల్లో అమావాస్యల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో సిద్ధార్థ గారికి వివాహ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 4 డాక్టర్లు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా